టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ సీక్వెల్ ప్రారంభమైంది. ఈసారి నిర్వహిస్తున్న ఆపరేషన్లో నిర్దేశించుకున్న లక్ష్యం టార్గెట్ 40. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ఈ సీక్వెల్ ఎపిసోడ్కు టీడీపీ తెరతీసినట్లుగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2కు అధికార పార్టీ ఎందుకు తెరలేపింది? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2కు ప్రణాళికలు రచిస్తోంది టీడీపీ. పార్ట్ 1లో వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను ఒక స్వతంత్ర అభ్యర్థిని సైకిలెక్కించిన టీడీపీ ఆ తర్వాత కొంత విరామం ఇచ్చింది. దాదాపు 3 నెలలకు పైగా ఈ తరహా వలసలు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేసింది అధికార పార్టీ. తాజాగా ఆపరేషన్ మొదలుపెట్టిన టీడీపీ ఉప్పులేటి కల్పన చేరిక ఇక లాంఛనమే కావడంతో వైసీపీ నుంచి వచ్చి సైకిలెక్కిన ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరుకుంటుంది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన ఎమ్మెల్యేల జాబితా జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, నెల్లూరు, అనంత, చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే టీడీపీలో చేరగా తూర్పుగోదావరి, కడప జిల్లాల నుంచి 2 ఎమ్మెల్యేలు గోడ దూకారు. ఇక ప్రకాశం నుంచి 4, కర్నూలు నుంచి అత్యధికంగా 5 టీడీపీలో చేరారు. వీరు కాకుండా ప్రకాశం జిల్లా చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీలో చేరారు. వీరికి ఉప్పులేటి కల్పన జత అయితే ఈ వలసల సంఖ్య మొత్తంగా 22కు చేరుకుంటుంది. రెండవ విడత చేపడుతున్న ఈ ఆపరేషన్ ఆకర్ష్ లో మరో 20 మంది ఎమ్మెల్యేలకు గాలమేస్తున్నారనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. గత కొంతకాలంగా వలసల విషయంలో పార్టీ స్తబ్దుగా ఉన్నప్పటికీ చాప కింద నీరులా వైసీపీ ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు కొందరు టచ్లోనే ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో రెండవ విడతలో కూడా 20 మందిని పార్టీలోకి తెచ్చి ఆ సంఖ్యను 40కు పెంచే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ టార్గెట్ రీచ్ కావాలనే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. వాస్తవానికి ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2ను ఇప్పటికిప్పుడే మొదలు పెట్టాలనుకోలేదు టీడీపీ. అయితే ఇటీవలి కాలంలో జిల్లాల్లో జగన్ పర్యటనలు ఎక్కువయ్యాయి. అలాగే గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం మీద వైసీపీ దాడి ఎక్కువైంది. ఇక ప్రత్యేక హోదా పేరుతో ప్రతి జిల్లాలోనూ యువభేరి కార్యక్రమాలతో జగన్ హోరెత్తిస్తున్నారు. అలాగే వైసీపీ కూడా కీలకమైన నేతలను పార్టీలోకి తీసుకుంటోంది. వైసీపీలో కాసు మహేష్ రెడ్డి చేరిక కూడా ఇటీవలే జరిగింది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కు మళ్లీ తెరలేపితే వైసీపీ మోరల్ గా దెబ్బతింటుందనేది టీడీపీ మైండ్ గేమ్ లా కనిపిస్తోంది. అయితే తొలి విడత ఆపరేషన్ల రెండవ విడత ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సచివాలయ ఉద్యోగులను దగ్గరుండి హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించిన ఏపీ సీఎస్ తాను మాత్రం అక్కడి నుంచి విధులు నిర్వహించేందుకు వెనుకాడుతున్నారా? ముఖ్యమైన మీటింగ్స్ తప్ప మిగిలిన రోజుల్లో హైదరాబాద్లోనే ఉంటుండటంతో పాలన కుంటుపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.